భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు కదా, ఆయన విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా దేశం నలుమూలలల్లా మన తెలంగాణలో అట్నే ఆంధ్రాలో ఉన్నాయి పెద్ద విగ్రహాలట. మరి ఆంధ్రాలో పెట్టిన 125 అడుగుల కాంస్య విగ్రహం పెట్టి ఏడాది అవుతుందట. అయినా కూడా సౌలతులు లేవని అంటారు కొంతమంది. మరి ఏమైందో తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం పాండ్రి. తెలంగాణలో ట్యాంకు బండు కాడ అంబేద్కర్ విగ్రహం పెద్దగా పెట్టే ఇగో గదినికి పోటీపడి ఆంధ్రాలో కూడా విజయవాడ పెట్టిర్రు. ఆ విజయవాడ పెట్టిన అంబేద్కర్ విగ్రహానికి నేటితోని ఏడాది పూర్తయిందట. మరి సౌలతులు ఎట్లున్నాయి ఏమేమి ఉందనేది చెప్పి పంకపార్టీ లీడర్లు ఇక మొత్తం తిరిగి చూసి వచ్చి మెరుగు నాగార్జున మాజీ మంత్రి సార్ ఏమంటున్నాడో ఇనురు రూపారి. మీ ఆలోచన ఏంటి? అంబేద్కర్ గారు చూస్తాక ఎవరు రాకూడదని మీ ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తా ఉంటే మీకు నోరెక్కడ పోయింది? దళితులుగా పుట్టినటువంటి మంత్రి అని అడుగుతా ఉన్నా. ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప ఆలోచనలు మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నారు? అంటే అంబేద్కర్ అనేవాడు తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ వ్యతిరేకి కాబట్టే, మీ ఆలోచన వ్యతిరేక భావం ఉంది కాబట్టి అంబేద్కర్ భావజాలాన్ని చంపుతున్న వారిగా, అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉన్నవారిగా అధికారం మీ చేతిలో ఉంది. ఎలాంటి ఎంక్వైరీ అయినా చేయండి. ఇది ఒక్క సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేయడానికే లేదు. మ్యాన్ పవర్ ప్లానింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని ఏపీఐఐసి, మున్సిపల్ కార్పొరేషన్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కలిసి చేసినటువంటి వర్క్. ఇదేదో ఆషామాషిగా మీకులాగా స్టాచ్యూ పెట్టాలని చెప్పి పారిపోయే రకంగా కాదు. ఎంక్వైరీ చేయండి. ఏం అవకతవకలు జరిగినాయి, ఎలాంటి ఎలామలు జరిగినాయి. ముందు అలా వర్క్ మొత్తం ఆపేసి, కరెంట్లు ఆపేసి, జనాలు ఆపేసి ఎవరు రానికుండా చేస్తే ఏ ఉద్దేశంతో మీరు చేస్తా ఉన్నారు? మంత్రి గారు సమాధానం చెప్పని అడుగుతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మీరు ఏం చేసినా, ఎలాంటి అవకతవకలు జరిగేది తెలిసినా మొత్తం మీ చేతిలో ఉంది. ఎంక్వైరీ మీరు చేయొచ్చు. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు? మీ ఆలోచన బాబాజీ అంబేద్కర్ యొక్క భావజాలం మీద వ్యతిరేకంగా ఉంది కాబట్టే నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు. అగో ఇన్నారు కదా మాజీ ముఖ్యమంత్రి జగన్ సారు అంబేద్కర్ అంత పెద్దగా కొలువు తీరేటట్టు చేస్తే ఇప్పుడున్న సర్కారు మొత్తం దాన్ని పట్టించుకుంటలేదట. నేమ్ ప్లేట్లు తీసేసిరట, లైట్లు వత్తలేవట, ఏసీలు పని చేస్తలేవట, కరెంట్ వత్తలేదట, సాలరీలు ఇస్తలేదట, కొంతమందిని ఎంప్లాయీస్ తీసేసిరట, నీళ్ళ నాపిరట, జనాలు నాపుతున్నారట. అరే అంబేద్కర్ అంటే అందరి దేవుడు అసంటోడు. మరి ఎందుకు ఈ తెలుగుదేశం వాళ్ళు పట్టించుకుంటలేరు? అంబేద్కర్ కు వ్యతిరేకంగా పనిచేస్తారు కాబట్టే వీళ్ళు అంబేద్కర్ ను పట్టించుకుంటలేరు అనబట్టిండు సారు. అయినా ఇది పార్టీలతో పని లేకుండా ఏఐసిసి, మున్సిపల్ కార్పొరేషన్, సోషల్ వెల్ఫేర్లు అందరు కలిసి చేసే పని. వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు అనబట్టిండు. కనీసం చుట్టుపక్కల కాంపౌండ్ వాళ్ళు కూడా కడతలేరట. ఏమన్నంటే అవకతవకలు జరిగినాయి, అందులో కుంభకోణాలు జరిగినాయని అంటుండే కదా. అగో మీరే అధికారంలో ఉంటిరి, మరి దాన్ని ఎంక్వైరీ చెయ్యిరి అని పట్టిండు. అమ్ముకోవద్దు, అప్పుకివ్వద్దు, తాకట్టు పెట్టద్దు, ఎవరికి ఇవ్వద్దు. బాబాసాహెబ్ ఆలోచనపరని ప్రాంతానికి వచ్చే విధంగా మీరు దారి చూపించాలి, పాటలు వేయాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కుట్ర చేస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో పనిచేయాలా, భావితరాలకు ఒక దిక్సూచిగా ఉండాలా. అంబేద్కర్ ఆలోచన విధానమే శరణ్యం. ఇక్కడ కులాలు లేవు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, పార్టీలు లేవు. ఒకే ఆలోచన, అప్లిప్మెంట్. సామాజికంగా అందరూ సమానంగా ఉండాలని గొప్ప ఆలోచనే. ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరు తప్పదాట్లేస్తా ఉన్నారు. ఇంత పెద్ద అంబేద్కర్ విగ్రహం ఉందంటే అంబేద్కర్ ను అందరు తలుచుకోవాలి, అందరు నేర్చుకోవాలనే కదా. కానీ ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు? అంబేద్కర్ మీద ఎందుకు అంత వ్యతిరేకత అనబట్టింది వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల బృందం. అంబేద్కర్ అంటే అందరి వారు, దీన్ని రాజకీయం చేయకుండా అంబేద్కర్ ఒక మహనీయ త్యాగాలను గుర్తుపెట్టుకొని అందరికి ఉపయోగపడేటట్టు, ఆ జ్ఞానం అందరికి అందించేటట్టు అంబేద్కర్ ను చూసి మరింత నేర్చుకునేది ఉన్నది. ఆ చరిత్ర అందరికి తెలవాలి కాబట్టి మరిన్ని వసతులు పెట్టి పబ్లిక్ అందరికి తెలియజెప్పండి సార్లు అంటున్నారు ఈ ముచ్చటరికైన పబ్లిక్.